మొత్తం మీద హైకోర్టులో ఉత్కంఠ అయితే అలానే కొనసాగుతోంది. సో ఇవాళ సస్పెన్స్ వీడుతుందా లేదా అనేటువంటిది ఒకంత అనుమానంగానే అయితే కనిపిస్తుంది. కానీ నోటిఫికేషన్ విడుదలైనటువంటి నేపథ్యంలో సో అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. మరోవైపు పార్టీలన్నీ కూడా అభ్యర్థులను ఖరారు చేస్తూ సో ఎన్నికల ప్రక్రియలో వాళ్ళంతా కూడా బిజీ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయమే సో పార్టీకి సంబంధించిన అన్ని జిల్లాల డీసీసీలతోని పీసీసీతోని ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. సో జీవో మీద తీర్పు ఎట్లా వచ్చినప్పటికీ కూడా సో ఎన్నికలకు అందరూ కూడా ప్రిపేర్ కావాలని చెప్పారు. సో మరోవైపు ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగానే జీవో 9కి అనుకూలంగానే తీర్పు వస్తుందని చెప్పేసి కూడా ఆయన హోప్స్తో ఉన్నారు. సో సీఎంఓ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు. సిద్ధార్థ్తో మాట్లాడదాం. సిద్ధార్థ్, అసలు ముఖ్యమంత్రి ఎట్లాంటి ఆలోచనతో ఉన్నారు? సో నిన్నటి వరకు పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదించినటువంటి వాదనల తర్వాత ఒకంత ఈ జీవో 9 విషయంలో హైకోర్టు ప్రతికూలంగా నిర్ణయం తీసుకుంటే ఎలా అనేటువంటి ఒకంత ఆలోచనలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు లేదా ప్రభుత్వ పెద్దలు కావచ్చు. సో నిన్న సింఘ్వి వాదనలతో ఒకంత వాళ్ళలో హోప్స్ అయితే కనిపించాయి. సో ఇవాళ ఏజీ సుదర్శన్ రెడ్డి కూడా హైకోర్టు ముందర వినిపిస్తున్నటువంటి వాదనలతో కూడా ఒకంత ఆలోచనలో కూడా పడ్డారు. ఖచ్చితంగా పాజిటివ్ గానే తీర్పు వస్తుందని చెప్పారు. సో అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఇవాళ జూమ్ మీటింగ్ లో ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. హైకోర్టు తీర్పు ఎట్లా వచ్చినప్పటికీ కూడా లేదా జీవో 9కి వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పటికీ కూడా సో పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం, సో దాని ద్వారానే ముందుకు వెళ్తాం, మీరెవరు కూడా అధైర్యపడద్దని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎట్లా ఉంది హైకోర్టు తీర్పు పట్ల లేదా ఎన్నికల విషయంలో? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంగా చేయాల్సిందంతా చేశాము. ఇక కోర్టు మరి కాసేపట్లోనే తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చాలా హోప్తోని ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఉదయం ఈరోజు కాంగ్రెస్ నేతలతోని సీఎం రేవంత్ రెడ్డి జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆల్రెడీ నోటిఫికేషన్ వెలువడినటువంటి నేపథ్యంలో ఇప్పటికే రిజర్వేషన్లు అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏ అభ్యర్థిని నియమించాలి, ఏ అభ్యర్థిని ప్రకటించాలనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలి. ఆయా రిజర్వేషన్ల ప్రకారం ఎవరు ఎక్కడెక్కడ గెలిచే అవకాశం ఉందో గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలనే అంశాన్ని చెప్పారు. అయితే ఒకవేళ జీవో నెంబర్ 9 కొట్టివేసిన ప్రభుత్వానికి కోర్టు నుంచి ప్రతికూలమైన తీర్పు వచ్చిన 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి నాయకులందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ నామినేషన్లు బీఫామ్లు ఇచ్చే వాళ్ళు రెడీగా ఉండాలి. దాంతోపాటు దానికి సంబంధించినటువంటి బీఫామ్లు అప్లై చేసేటువంటి వాళ్ళలో కూడా లీగల్ టీము రెడీగా ఉండాలి. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలనే విషయాన్ని చెప్పారు. దాంతోపాటు బీసీ మంత్రులకు, బీసీ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీంకి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు. కోర్టు ఆర్గ్యుమెంట్ మొదలైన తర్వాత వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి. బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్పులుగా ఉన్నటువంటి బీసీలు హైకోర్టుకు వెళ్ళాలి. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలి. మనం ఎన్ని రోజులు చేసినటువంటి విషయం అంతా మరికొద్ది గంటల్లోనే దానికి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు అందరూ సిద్ధంగా ఉండాలి. మనం ఎన్ని రోజులు చేసినటువంటి వ్యవస్థ మొత్తం ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కు రాబోతుంది. కాబట్టి నాయకులందరూ అప్రమత్తంగా ఉండాలని వాళ్ళను అలర్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా నిన్న అభిషేక్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఒక కాన్ఫిడెన్స్లోకి వచ్చారు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లను కోర్టు తప్పు పట్టదు అనే విషయాన్ని వాళ్ళు ఒక ధీమాగా ఉన్నారు. ఎందుకంటే మిగతా రాష్ట్రాలలో, ఇటు మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ మిగతా రాష్ట్రాలలో జరిగినటువంటి కులగణనకి లేదంటే అక్కడ చేసినటువంటి వ్యవస్థకి తెలంగాణలో జరిగినటువంటి వ్యవస్థకు చాలా తేడా ఉంది అనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు బలంగా విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసినటువంటి విద్యాసాగర్ రావుతో కూడా ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. అప్పుడు విద్యాసాగర్ రావు గవర్నర్గా ఉన్నప్పుడే దానికి సంబంధించినటువంటి అంశాన్ని పక్కన పెట్టారు. అయితే తెలంగాణలో జరిగినటువంటి దానికి, మహారాష్ట్రలో జరిగినటువంటి దానికి చాలా తేడాలు ఉన్నాయి. తెలంగాణలో ట్రిపుల్ టెస్ట్ పాస్ అయింది. ఇక్కడ ఒక ఎంపెరికల్ డాటాను వీళ్ళు కలెక్ట్ చేశారు. డోర్ టు డోర్ తిరిగి డాటాను సేకరించారు. దాంతోపాటు అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి తీర్మానాలు చేశారు. కాబట్టి మహారాష్ట్రకి తెలంగాణకి అసలు పొంతనే లేదు. కాబట్టి తెలంగాణలో జరిగినటువంటి కులగణన కానీ ఈ 42% రిజర్వేషన్లు ఇద్దామనుకుంటున్న ప్రయత్నం కానీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందనే అనే విషయాన్ని
కాంగ్రెస్ నేతలకు విద్యాసాగర్ రావు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ప్రస్తుతం పిసిసి చీఫ్ ఆయన క్వార్టర్ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ని చూస్తూ ఉన్నారు. బీసీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది హైకోర్టులో ఉన్నారు. ఖచ్చితంగా తమకు అనుకూలంగా తీర్పు వస్తుంది, 42% రిజర్వేషన్లను అధికారికంగా ఇచ్చే ఎన్నికలకు వెళ్తామనే ఒక ధీమాతోనే ఉన్నారు. ఒకవేళ కోర్టు వాళ్లకు ప్రతికూలంగా తీర్పు ఇస్తే 42% రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇచ్చి మిగతా పార్టీలను కూడా అప్పీల్ చేసి 42% రిజర్వేషన్లకు వాళ్ళందరూ అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు. ఏకగ్రీవ తీర్మానం ఆమోదమైంది. గవర్నర్ పెండింగ్లో పెట్టారు కాబట్టి బీసీల బాగు కోరి బీసీల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు అంటే అన్ని పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని వాళ్ళకు ఒక అప్పీల్ చేయనున్నారు. ఒకవేళ కోర్టు నుంచి ప్రతికూల తీర్పు వెలువడితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక డెలిగేషన్ని పట్టుకొని మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు పార్టీల చీఫ్లకు ఒక లెటర్ రాసి వాళ్ళకు అప్పీల్ చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే 42% రిజర్వేషన్లను తెలంగాణలో ఇవ్వడం సాధ్యమైతే మిగతా దేశానికి తెలంగాణ ఒక మోడల్ అవుతుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. దాంతోపాటు తమిళనాడులో సాధ్యమైనది తెలంగాణలో కూడా సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఇక నిన్న జరిగినటువంటి పిటిషనర్లు ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ఉంది కాబట్టి దానిపైన స్టే విధించాలని పిటిషనర్లు కోరినా కోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. దీనితో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఒక బలమైన విశ్వాసం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవేళ కోర్టుకు ఇట్లాంటి అపోహాలు ఉంటాయి అంటే రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఒకవేళ కోర్టు దీనికి సంబంధించి నెగిటివ్గా రియాక్ట్ అవుతామనే ఆలోచన వాళ్ళకు ఉంటే నిన్ననే ఈ నామినేషన్ల ప్రక్రియను వాయిదా వేయాలని డైరెక్ట్ చేసేది. కానీ కోర్టు పిటిషనర్ల వాదనను పిటిషనర్లు చేసినటువంటి అప్పీల్ని తోసిపుచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ఆల్రెడీ కొనసాగుతుంది కాబట్టి ఈ ప్రక్రియ కొనసాగుతున్న తర్వాత అంటే ఆల్రెడీ ఈ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత కోర్టులు దీంట్లో జోక్యం చేసుకోవని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నమ్ముతున్నారు. దాంతోపాటు పిటిషన్లు వేసినటువంటి వాళ్ళు ఈ 50% పరిమితి దాటకూడదనే ఆర్గ్యుమెంటే చేస్తున్నారు తప్ప అసెంబ్లీలో జరిగినటువంటి విషయాలను కానీ అక్కడ జరిగినటువంటి ఏకగ్రీవ తీర్మానాన్ని కానీ ఎవరు ఛాలెంజ్ చేయట్లేదు. ఈ 50% క్యాప్ ఆయా రాష్ట్రాల పరిస్థితుల్లో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాల్లో కులగణన పగడ్బందీగా చేసి ఆయా రాష్ట్రాల్లో ట్రిపుల్ టెస్ట్ పాస్ అయితే ఆ 50% క్యాప్ ఎత్తివేయవచ్చు అనేది రాజ్యాంగం చెప్తుంది అని కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ లీగల్ టీం చెప్తా ఉంది. ఆల్రెడీ దేశంలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత 50% క్యాప్ అనేది దాటిపోయింది. 60%కు రిజర్వేషన్లు పోయినాయి కాబట్టి 50% క్యాప్ అనేది తెలంగాణ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగదు అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. ఇక వాళ్ళెవరు అంటే పిటిషన్లు వేసినటువంటి వాళ్ళెవరు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. దాంతోపాటు అసెంబ్లీలో జరిగినటువంటి ఏకగ్రీవ తీర్మానానికి కానీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 9కి కానీ ప్రభుత్వం చేసినటువంటి మెకానిజంకి కానీ వ్యతిరేకంగా కాదు. వాళ్ళు కేవలం 50% క్యాప్ దాటవద్దు అని మాత్రమే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఆ ఆర్గ్యుమెంట్ నిలబడదు. నిన్న చేసినటువంటి సింఘ్వి చేసినటువంటి వాదనలతోని హైకోర్టు జడ్జెస్ కూడా కన్విన్స్ అయ్యారు కాబట్టి తమకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఇన్ని రోజులు దాదాపు ఒక 6 నెలల పాటు ప్రభుత్వం చేసినటువంటి పని కాసేపట్లోనే నిజంగా పోతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధానం కానీ ప్రభుత్వ నిర్ణయం కానీ మరి కాసేపట్లోనే తమ కళ నిజమవుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. ఒకవేళ తమకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పటికీ 42% రిజర్వేషన్లను బీసీలకు పార్టీ పరంగా ఇచ్చి మిగతా పార్టీలను కూడా అప్పీల్ చేసి బీసీలకు వస్తున్నటువంటి అవకాశాలను బీసీలకు ప్రభుత్వం ఇద్దామని భావించినటువంటి ఒక ప్రక్రియకు వాళ్ళందరూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు, అసెంబ్లీలో ఆమోదం తెలిపారు కాబట్టి ఈ 42% రిజర్వేషన్లనే ఇచ్చి ఎన్నికలకు వెళ్దాము. ఇదంతా ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంటుందని మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ అప్పీల్ చేయనుంది. మొత్తానికైతే కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని చాలా ధీమాతో కాంగ్రెస్ నేతలు కానీ ప్రభుత్వం కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మాత్రం కోర్టు తీర్పు ఎట్లా వచ్చినా కానీ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరోవైపు హైకోర్టులో జరుగుతున్నటువంటి వాదనలను కనుక చూస్తే
సో ఖచ్చితంగా ఇటు ప్రభుత్వానికి అనుకూలంగా జీవో 9కి అనుకూలంగానే తీర్పు వస్తుందనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అలానే ప్రభుత్వం ఉంది. సో మొత్తం మీద హైకోర్టులో జరుగుతున్నటువంటి విచారణ కనుక చూస్తే, సో ఇప్పటి వరకు ఈ క్షణం వరకు జరుగుతున్నటువంటి విచారణ కనుక చూస్తే ప్రభుత్వం తరఫున ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి చెప్తున్నటువంటి వాదన ఒకటే. సో ఈ బిల్లుకి ఏ మేరకు చట్టబద్ధత ఉంది, సో ఎన్ని శాస్త్రీయ పద్ధతిలో ఈ రిజర్వేషన్ల ఖరారు జరిగింది, సో ఈ బిల్లు బయటికి రావడానికి వెనుక జరిగినటువంటి ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగిందనేటువంటి అంశాలను ఆయన చెప్తున్నారు. సో గవర్నర్ దగ్గర బిల్లు ఆమోదం పొందలేదు, రాష్ట్రపతి దగ్గర బిల్లు ఆమోదం పొందలేదు అనేటువంటి కారణం చూపి ఈ బిల్లును కొట్టివేయకూడదు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే 3 నెలలకు మించి రాష్ట్రపతి దగ్గర కానీ లేదా గవర్నర్ దగ్గర కానీ బిల్లు పెండింగ్ లో ఉంటే అది ఆమోదించినట్టుగానే భావించాల్సి ఉంటుంది కాబట్టి సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిగణలోకి తీసుకోవద్దని చెప్తున్నారు. సో మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఇటు 50% రిజర్వేషన్ల క్యాప్తో పాటుగా 10% ఎకనామికల్ వీకర్ సెక్షన్లకు రిజర్వేషన్లు అమలవుతున్నటువంటి నేపథ్యంలో ఇక 50% సీలింగ్ క్యాప్ అనేటువంటిది అసలు ఉత్పన్నమే కాదు కాబట్టి సో ఈ రిజర్వేషన్లకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి జీవోని గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఏజీ చెప్తున్నారు. ఇంకా వాదనలు అయితే కొనసాగుతున్నాయి. సో హైకోర్టు ఏమంటుంది, సో హైకోర్టు ఎట్లాంటి తీర్పు ఇస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి